అసురుల అన్యాయాలు అలవిమీరిపోతున్నాయి. భూలోకంలో ఆర్షధర్మానికి ఆపద వాటిల్లింది. యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తున్నాడు. పరమేశ్వర కటాక్షలబ్ధమైన ప్రచండ వరాల వల్ల రావణుడు లోకభీకరుడైనాడు. మానవులను బాధిస్తున్నాడు, మానవతులను బలాత్కరిస్తున్నాడు. ఆ రాక్షసుడు సాక్షాత్తు ఆదిలక్ష్మి అంశ అయిన వేదవతిని అవమానిస్తున్నాడు. ఓరి దురాత్మ, అన్యకాంతలపై హస్తం మోపితే నీ దశమస్తకాలు సహస్రఖండాలుగాక. నీ స్పర్శ వల్ల ఈ జన్మ కళంకితమైంది. అగ్నిశుద్ధి పొంది వేరొక జన్మ ఎత్తుతాను. అయోనిజ మూర్తినై సన్నుత పుణ్య సంజాతనై నీ పాలిట మృత్యువునై నీ ఇంటనే పునరుద్భవిస్తాను. అసమాన తపోధనుడు, అఖిల శాస్త్ర పారంగతుడు, నిఖిల భువన శత్రుంజయుడు అయిన అవివేకం, అహంకారం అతని పాలిట నిజమైన శత్రువులై పతనానికి దారితీస్తున్నాయి. దుష్ట సంహారానికై నేను తరలి వెళ్లే తరుణం ఆసన్నమైంది. అదే మా వాంఛితం. కాని సదాశివుడిచ్చిన వరాల వల్ల ఆ దుష్టదానవుడు సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతుల్లో చావడం అది నాకు విసిదమే. వాడు వరము కోరిన నాడు నరులను వానరులను పేర్కొనలేదు. నేను నరునిగా జన్మిస్తా. మీరు మీ మీ అంశలతో వానర వీరులను ప్రభవింపచేయండి. ఆదిశేషుడు, శంఖచక్రాలు నా తోబుట్టువులై ఉద్భవిస్తారు.